ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే కనిపించే ఆకర్షణ ప్రకటనలు, డిస్కౌంట్ ఆఫర్లు, ఆరోగ్య చిట్కాలను చూసి వెంటనే టెంప్ట్ అవుతున్నారా? అలాగైతే ఖచ్చితంగా సైబర్ నేరగాల వల్ల మీరు చిక్కున్నట్టే. నెట్టింట వచ్చే స్పాన్సర్స్ యాడ్స్లో ఎక్కువ శాతం పచ్చి అబద్ధాలే. అవన్నీ ప్రజలను బురుడి కొట్టించే నకిలీ ప్రకటనలే. డబ్బుల కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ జనాన్ని నిలుల మూస్తున్నారని తెలంగాణ పోలీసులకు విజ్ఞప్తి చేశారట. ప్రస్తుతం ఈ యాడ్స్ దందా అంతా డిజిటల్ రూపంలో మారడంతో ఫేక్ ప్రకటనలపై మేటా సంస్థ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రధాన అడ్డగా మారాయి. డిజిటల్ మోసాల్లో అత్యధికంగా ఫేక్ ప్రచారాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఇందులో యువత జీవితాలను నాశనం చేస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ ప్రకటనల వాటినే ఎక్కువ యాడ్స్ ఉండడం పరిస్థితి తీవ్రంగా అర్థం పడుతుంది. ఇది చట్టరీత్యా విరుద్ధం తెలిసిన వందల కొద్దీ ఆ ప్రాక్టీస్ సైట్లను మారుస్తూ జనాన్ని జూదానికి బానిసలు చేశారు. కకృతితో ఫాలోవర్లు ముస్తున్న ఇన్ఫ్లుయెన్స్ ఆట. సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ సంపాదించిన ఇన్ఫ్లుయెన్స్ ముఖ్యంగా వీళ్ళు ముస్తాలు. సేమ్ ఇది బోషింగ్ పౌడర్, నిర్మా, సంతూర్తో అనుసరణ తాజా లెక్కనే. ఇక క్లిక్ చేయండి, డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తాయి, 100 రెట్లు సంపాదించని చెప్పి మీకు వాళ్ళు యాడ్స్ ఇస్తారు. మిత్రులారా, సూరణ టీవీ వేదికగా మన సర్దార్ సీనన్న గారితో ఒక మాట చెప్తున్నా. ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో, సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం వాళ్ళు తహతహాలు ఆడతారు. కాబట్టి వాళ్ళ మేకప్లకు డబ్బులు కావాలి, అర్థమైందా? వాళ్ళు ఎక్కడన్నా టూర్ వస్తే డబ్బులు కావాలి, డబ్బులు లేదు వాళ్ళు పని చేయరు. కాబట్టి విపరీతంగా డబ్బులు ఇస్తారు, వాళ్ళకి యాడ్ చేపిస్తారు. వాళ్ళు ఏమైతే రాకరికి మనల్ని మోహం చేస్తారు. నిజంగా ఫెయిర్ అండ్ లవ్లీ వాడుకున్న తెల్లగాయలా, సంతూర్ సబ్బు రాసుకున్న తెల్లగాయలా చెప్పండి. మరి ఆ యాడ్స్ ఎప్పుడో చూస్తాను. దయచేసి వాటిని మోసకండి. అదేవిధంగా ఇప్పుడు డిజిటల్ విభాగం వచ్చింది. ముఖ్యంగా యాడ్స్ అని చెప్పిన డిజిటల్ విభాగం ఇదంతా. చిన్న క్లిక్ చేయండి మిత్రులారా, క్లిక్ చేసిన అరగంటలో మీకు డబ్బులు పడతాయి. చిన్న క్లిక్ చేయండి, టచ్ చేయండి, 100 మంది షేర్ చేయండి, 10 మంది షేర్ చేయండి, 40 గ్రూప్లో షేర్ చేయండి, మీకు 10,000 వస్తాయి. ముందు 200 కట్టమని చెప్తారు. అట్లా కడితే మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. జాగ్రత్త మిత్రులారా, అలా ఎవ్వరు దయచేసి చేయకండి. ఇక్కడ సెలబ్రిటీలు ఒకటి సురణ, ఇక్కడ సెలబ్రిటీలు ఏంటంటే వాళ్ళు ఒక థమ్స్అప్ యాడే కానీ, ఒక గుట్కా యాడే కానీ, ఇంకేదైనా యాడే కానీ వాళ్ళు దాన్ని తాగేది లేదు, తినేది లేదు, చేసేది లేదు. ప్రజలనే మీరు తినండి, తాగండి, అనారోగ్యం పాలవ్వండి, మళ్ళీ ఆ డబ్బులు మన హాస్పిటల్ రూపంలోనే కానీ ఇంకా వేరే రూపంలోనే కానీ మళ్ళీ వీళ్ళకే రావాలి. అదొక ఏంటంటే వాళ్ళు నిజంగా వాళ్ళు తిని వాళ్ళు తాగి చెప్తేనే బాగుండు. కానీ ఈ సెలబ్రిటీలు పచ్చి మోసం ఇది. నిజంగా థమ్స్అప్ మహేష్ బాబు తాగడు, అస్సలు తాగడు. అది ఆయనకు తెలుసు విషయం, కానీ తాగడు. ఏమంటారు, మీరు తాగండి ఆరోగ్యంగా ఉన్నట్టు, ఏదో పైకి వెళ్ళి పెద్ద కొండ మీదకి వెళ్ళి తాగి దూకినట్టు చేస్తాడు. నిజంగా దూకుతాడా? అది అడ్వర్టైజ్మెంట్. అది నమ్ముట నువ్వు తాగి దూకట్లా. అది నమ్మి ఏంటంటే ప్రజలు మోసపోయాయి, అనారోగ్యం పాలవుతున్నారు, వివిధ రకాలుగా మోసపోతున్నారు. ఇంకోటి ఏంటంటే నేను యువతకు ఒకటే చెప్పదలుచుకున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కావచ్చు, దేశంలో ఉన్నటువంటి యువత కానీ సైబర్ క్రైమ్ వలలో పడొద్దు మీరు. అది ఫేస్బుక్ వేదిక కావచ్చు, ఇన్స్టాగ్రామ్, టోటల్గా మెటా యాడ్స్ వేదిక, ఎలాంటి మీరు మోసాలకు పాల్పడొద్దు. ఈ పచ్చి మోసం. మేము 5 రూపాయలు వేయండి మీకు 5 లక్షలు వస్తాయి, 10 రూపాయలు పంపించండి మీకు 10 లక్షలు వస్తాయి. ఇవన్నీ ఏంటంటే పచ్చి మోసం, ఇవంతా సైబర్ నేరాలు. షారుఖ్ ఖాన్ ఇస్తాడు విమల్ ఇట్లా విమాలు ఎవరు అజయ్ దేవ్ కానీ షారుఖ్ ఖాన్ పెద్ద మెట్రో స్టేషన్లో విమానం ఉంటుంది. వాళ్ళు తింటారా విమాలు? సరే వాళ్ళు తింటారు అనుకోని, అయినా చెత్త ఆర్ట్స్ అవసరమా? వాళ్ళు తినేది మనం చూడం, వాళ్ళు అసలు నిజమైనటువంటి ఒక ప్రొడక్ట్ తింటున్నారా, మరి ఇక వాస్తవం కాడికి ప్రజలకు అమ్మే ప్రొడక్ట్ తింటున్నారా తెలియదు. కానీ ఏంటంటే దానివల్ల ఏంటంటే ప్రజలు మోసపోతున్నారు. ఒక ఈ టెలికాస్ట్ రూపంలో లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు చూసి ఏంటంటే దానికి బానిస్తాయి, అన్ని రకాలుగా మోసపోతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు, డబ్బుల రూపంలో కూడా నష్టపోతున్నారు. ఇవన్నీ ఎవరు చేయొద్దని నీకు ఈ సురన్న టీవీ వేదిక నేను ఇలాంటి ఒక వ్యక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకో బెండకాయలు తినండి, దొండకాయ కర్రీ చేసుకోండి, వంకాయ కర్రీ చేసుకోండి, టమాటాలు వాడండి, వాడండి, నిమ్మకాయలు మంచిగా ఎండ దెబ్బతో చచ్చిపోతాను, నిమ్మకాయలు నిజంగా గ్లాసులో పోసి సబ్జా గింజలు తాగండి. ఇలాంటి చెప్పరుగా ఈ దుర్మార్గులు, లుచ్చనా కొడుకులు చెప్తారు. ఇలాంటి నిజంగా సబ్జా గింజలతో లెమన్ జ్యూస్ తాగితే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతెందుకు చెప్తారా ఒక్క విషయము, 2000 ఇయర్ కంటే ముందు ఈ యొక్క కూల్ డ్రింక్స్ ఆ ప్రొడక్ట్ క్వాలిటీ ఎట్లా ఉన్నది, ఇప్పుడు దాదాపు 2026 ఇప్పుడు ప్రొడక్ట్ క్వాలిటీ చూద్దాం ఎంత మార్పు వచ్చింది. అవునండి, చాలా. అందుకే చెప్తున్నాను మీకు దమ్ముడు ఇలాంటి యాడ్స్ ఇవ్వండి. సూరకాయ కర్రీ తినండి, చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పండి. చెప్పరు వాళ్ళు. కుంకుడుకాయతో నిజంగా షాంపులు పెట్టుకోండి, ఇట్లా చెప్పరు వీళ్ళు. మొత్తం మీకు డబ్బులు వచ్చే పని కావాలి. దరిద్రం.